ఆదికాండము 32వ అధ్యాయము 22వ వచనం. నేను చదువుతాను, అందరూ చూడండి. 22వ వచనం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బేకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో కూడా పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడవలసి వలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించాను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనియేలు అను పేరు పెట్టెను. అతడు పెనియేలు నుండి సాగినప్పుడు సూర్యోదయమాయెను. అప్పుడు అతడు తొడ కుండుటూచు నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడ గూటి మీద తుంటినరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీయుల తొడ గూటి మీదనున్న తుంటినరము తినరు. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఉదయకాల సమయంలో ఎందుకనో నాయన మరి రాత్రి అయ్యా ఈ వాక్యాన్ని ప్రేరేపించావు. ఈ రోజున ప్రభువా దేవా, నువ్వు చెప్పమన్న మాటలు దేవా నీ బిడ్డలకు వివరిస్తూ ఉండగా నీ పరిశుద్ధాత్మ కార్యం మా పట్ల ఉంచండి. మాతో నువ్వు మాట్లాడండి, మమ్మల్ని సంధించండి. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. యాకోబు జీవితం చాలా గొప్పది. ఎందుకంటే గొప్పదంటే అతను మోసగాడు, కానీ అతడు ఇశ్రాయేలీయులుగా దేవుడు మార్చాడు. యాకోబు మరి వాళ్ళ అమ్మ మాటిని, పిల్లలు ఎప్పుడు కూడా వాళ్ళ అమ్మ మాట వింటారుగా. మగ పిల్లలు ఎప్పుడు కూడా తల్లి మాట వింటారు, అమ్మాయిలేమో తండ్రి మాట. అమ్మాయిలేమో తండ్రి చాటున బిడ్డలు, అబ్బాయిలేమో తల్లి చాటున బిడ్డలు. స్తోత్రం కలుగుగా. ఇస్సాకు అన్నాడు అని మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. నేను ఆశీర్వదిస్తాను అని వాళ్ళ పెద్ద అబ్బాయిని ఏశావుని రమ్మంటాడు. ఈ మాట పొయ్యింట్లో ఉన్న మరి యాకోబు తల్లి రెబ్కా విని, నాన్న మరే అన్నయ్యనంట ఆశీర్వదిస్తాడంట నాన్న, కాబట్టి నువ్వు వెళ్ళు అని అంటే పాప యాకోబు అంటాడు, నేను ఎలా అన్నమ్మా, అన్నయ్యకేమో జుట్టు అది ఉంటుంది, రోమాలవి ఉంటాయి, మరి నేనేమో నున్నగా ఉంటాను, ఎర్రని వాడిని కదా అంటే, లేదు మళ్ళీ ఆశీర్వాదం ఇప్పుడు తప్పితే మళ్ళీ తర్వాత దొరకదు. మీ నాన్న రేపో మాపు పోయేటట్టున్నాడు, కాబట్టి నువ్వు వెళ్ళు, ఆశీర్వాదం నువ్వు పొందుకో. ఎంత స్వార్థం అండి! తల్లేనా అంటే ఇది దేవుడి యొక్క ప్రణాళిక. దేవుడు హోషేయ గ్రంథంలో ఉంటుందండి, చదవద్దు. యాకోబునంట ప్రేమించాడంట, ఏశావునంట ద్వేషించాడంట. ఒక ఆయన్నేమో ప్రేమించాడు, ఒక ఆయన్నేమో ద్వేషించాడు. సో ఇప్పుడు ప్రేమించినటువంటి యాకోబుని ఆశీర్వదించడానికి వాళ్ళ అమ్మగారు ఏం చేస్తుందంటే, ఆశీర్వాదాలు మా అబ్బాయి మీదే ఉండాలి, ఈయన మీదే ఉండాలని చెప్పి మారువేషం వేసుకొని వాళ్ళ నాన్నగారి దగ్గరికి పంపించేపాటికి ఆయన ఆశీర్వాదాలన్నీ కూడా యాకోబుకి వచ్చేసినాయి. స్తోత్రం. యాకోబుకి వచ్చేసేపాటికి అంటే అక్కడ జరిగింది ఏంటంటే, ఏశావుకి ఒక పనాపు చెప్తాడు, నాన్న నువ్వు వెళ్ళి ఆటాడి ఒక మంచి మాంసం నా కోసం సిద్ధపరచమంటే ఈ మాట వింటది కదా వాళ్ళ అమ్మ. అప్పుడు యాకోబుతో ఉంటుంది, నాన్న ఒక పని చేయి, నేను సిద్ధపరిచేస్తాలే, నాన్నగారికి వెళ్ళి పెట్టా అంటది. మొత్తానికి మంచి కూర తీసుకుని వెళ్ళి వాళ్ళ నాన్నగారి దగ్గర పెడతాడు. ఎవరు? యాకోబు తింటాడు. చక్కగా ఆయన మీద చేతుల నుంచి ఆశీర్వాదాలన్నీ కూడా
యాకోబుకి ఇచ్చేస్తాడు. ఇచ్చేయంగానే ఆయన వస్తాడు, ఏశావు ఆలస్యంగా వస్తాడు. అందుకనే దేవుడి మందిరానికంటే ఆలస్యంగా రాకూడదంట. ఇప్పుడు దీవెనలు ఎవరి? ముందుగా వచ్చినటువంటి యాకోబువా, తర్వాత వచ్చినటువంటివా? ఏశావు తర్వాత వచ్చాడు. తర్వాత వచ్చి మాట్లాడేపాటికి ఆశీర్వాదాలన్నీ నా దగ్గర లేవు, అన్నీ కూడా మీ తమ్ముడికి ఇచ్చేసాను యాకోబుకి అనగానే, అదేంటి ఒక్క ఆశీర్వాదం కూడా లేదా అని పాపం బాధపడతాడు. బాధపడితే ఏ ఆశీర్వాదాలు లేవు అని అంటాడు. అప్పుడు నిజంగా ఏశావుకి తన తమ్ముడి మీద కోపం వచ్చింది. నాకంటూ ముందెళ్ళాడు అని చెప్పి అమ్మడి ఇంట్లోకి వెళ్ళి కత్తి పట్టేసుకున్నాడు. కత్తి పట్టుకొని నరికేద్దాం. అప్పుడు ఇప్పుడు ఈ విషయం వాళ్ళ తల్లికి తెలిసింది కదా. వాళ్ళ తల్లికి తెలిసి అందే, అయ్యా వద్దయ్యా, గొడవలు వద్దు, ఓ పని చేయి, నువ్వు మీ మామయ్య ఇంటికి వెళ్ళిపో, లాభాను వాళ్ళ మామయ్య పేరు ఏంటి, మామయ్య గారి ఇంటికి వెళ్ళిపో అని అక్కడ పంపించేసింది. అక్కడ యాకోబు 20 సంవత్సరాలు ఉన్నాడు. అక్కడ యాకోబు ఏం చేస్తాడు, లేయాని పెళ్లి చేసుకుంటాడు, తర్వాత రాహేల్ని పెళ్లి చేసుకుంటాడు. అంటే 2 పిల్లలు లాభానికి, 2 పిల్లలను కూడా ఇచ్చి పెళ్లి చేస్తాడు. తర్వాత వాళ్ళ దాసీలను కూడా 4 భార్యలు 4 భార్యలు ఎవరికి? యాకోబుకి. 11 మంది పిల్లలు పుడతారు. ఎంతమంది అన్నా? 11 మంది పిల్లలు. మళ్ళా దేవుడు ఏం చెప్తాడంటే, ఆయన వెళ్ళేటప్పుడు యాకోబు ఒక చాటు పడుకొని నిద్రపోతూ ఉన్నప్పుడు దర్శనం కనబడిద్ది, నిచ్చెన కనబడిద్ది. ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటారు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఇది 28వ అధ్యాయంలో ఉంటుంది, నువ్వు వెళ్తున్నావు కదా, మరలా నిన్ను తీసుకొస్తాను అంటాడు. మరలా నేను నిన్ను తీసుకొస్తాను, మరలా నువ్వు రిటర్న్ బ్యాక్ అవుతావు అని దేవుడు మాట్లాడాడు. ఆ మాట ప్రకారం మరలా 32వ అధ్యాయంలో దేవుడు మాట్లాడినప్పుడు తన భార్యలు తన పిల్లలు కలిపి మొత్తం వాళ్ళ ఊరు వెళ్ళిపోవడానికి రెడీ అయ్యారు. రెడీ అవ్వగానే ఇక్కడ ఒక రేవు వచ్చింది. ఆ రేవు పేరు ఏంటంటే ఎబ్బేకు రేవు అంట. చూడండి ఇప్పుడు 32వ వచనం. ఇప్పుడు చూడండి, ఇతను వెళ్తున్నాడు కానీ ఏముంది ఇతనిలో? భయం. అక్కడ ఎవరున్నారు? నా తమ్ముడు ఉన్నాడు, నా అన్నయ్య ఉన్నాడు. ఎవరు? ఏశావు ఉన్నాడు. ఇప్పుడు నేను తీరా మూసి వెళ్తే నా అన్నయ్య నన్ను చంపేస్తాడేమో అని చాలా భయంతో వెళ్తున్నాడు. ఎవరు? యాకోబు. అసలు మామూలు భయం కాదు. భయంతో వెళ్ళి కొంతమందిని పంపిస్తున్నాడు ముందు, తర్వాత కొంతమందిని పంపిస్తున్నాడు. అలా భయపడుతూ వెళ్తున్నాడు. మొత్తానికి ఒక రేవు దగ్గరకు వచ్చాడు. ఆ రేవు ఏంటంటే ఎబ్బేకు రేవు. చూడండి 22వ వచనం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బేకు రేవు దాటిపోయారు. మొత్తానికి తన భార్యలు, పిల్లలు అందరూ కూడా ఎబ్బేకు రేవు దాటారు. మన పెద్ద కాలం లాగా ఉంటుంది. పెద్ద కాలం రేవు ఎలాగైతే మనం వెళ్తామో అలాగా రేవు దాటారు. రేవు దాటంగానే చూడండి 23వ వచనం. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాడు. యాకోబు ఒక్కడు మిగిలిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు మనం ఒంటరితనంలో దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటామంట. యాకోబు ఫైండ్ హిస్ బ్లెస్సింగ్స్ త్రూ అలోన్. అంటే ఆయన ఒక్కడిగా ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఆమేన్. అంటే ఇప్పుడు దేవుని ఆశీర్వాదం అంటే ఏంటి చెప్పండి? పిల్లలు పుట్టడం దేవుడి ఆశీర్వాదం కాదా? మరి 11 మంది పిల్లలు ఉన్నారుగా. 20 సంవత్సరాల క్రితమే యాకోబు ఆశీర్వదించబడ్డాడుగా. తర్వాత ఆస్తి ఉండటం దేవుడి ఆశీర్వాదం కాదా? ఏమండి? ఆస్తి ఉండటం దేవుని మరి ఆస్తి ఉందిగా, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, విస్తారమైన ఆస్తి, పనోళ్ళు ఉన్నారు. అది ఆశీర్వాదం కాదా? ఏమండి? మరి దేవుడు ఎందుకని ఇక్కడ ఆశీర్వాదం కోసం రాయించాడు? భార్యలు ఉండటం ఆశీర్వాదం కాదు. అవును కదా, భార్య ఉండటం ఆశీర్వాదమే కదా. చక్కగా తోడు ఉంది, అందులో ప్రేమించినటువంటి భార్య ఎవరో? రాహేలే ఉంది. అయ్యగారు ఎవరిని ప్రేమించాడు? రాహేల్ని ప్రేమించాడు. మొట్టమొదటిగా పనికి వెళ్ళాడు పాపం. పనికి వెళ్ళంగానే మావయ్య గారు అన్నాడు, అయ్యా యాకోబు,
ఇదిగో ఈ యొక్క గొర్రెలను కాయి నాన్న అన్నాడు. మొత్తానికి ఆ గొర్రెలను చూడటమేమో కానీ రాహేలును చూశాడు. అందంగా ఉంది, ఇష్టపడ్డాడు. మావయ్య మావయ్య నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను మావయ్య అని అన్నాడు. సరే నాన్న అలాగే ఓకే, 7 సంవత్సరాలు పని చేయి. ఎన్ని సంవత్సరాలు? 7 years నువ్వు పాలేరు పని చేయి, నేను మా అమ్మాయిని నీకు ఇస్తానన్నాడు. మొత్తానికి 7 సంవత్సరాలు బాగా కష్టపడ్డాడు. 7 సంవత్సరాలు అయిపోయాక మావయ్య 7 సంవత్సరాలు అయిపోయినాయి, మరి నాకు పెళ్లి చేయవా అంటే ఓకే అందరిని పిలిచాడు, పెళ్లి చేసాడు. సూపర్ బ్రహ్మాండంగా జరిగింది ఫంక్షను. కోడి మాంసం గీడి మాంసం గారెలు బూర్లు అన్నీ పెట్టారు. తీరా మూసి ఫస్ట్ నైట్లో రాహేల్ బదులు లేయాని పంపించాడు తండ్రి. ఎందుకంటే లేయ జబ్బు కలిగింది, ఆ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకోరు, బలహీనురాలు. కాబట్టి యాకోబు మోసం చేసి వచ్చాడు, మావయ్య గారి దగ్గర మోసపోయాడు. అక్కడేమో మారువేషం వేసుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నాన్న అని నాటకమాడి నేనే ఏసావునని చెప్పి ఆయన ఆశీర్వాదాలను పొందుకున్నాడు. అందుకని ఇది అంటారు కదా, తలదన్నేవాడు ఒకడు ఉంటే అట్లాగే వాళ్ళ అన్నయ్యను మోసం చేశాడు. ఇక్కడ మామయ్య గారి దగ్గర ఏం చేశాడు? మోసపోయాడు. మోసపోయేపాటికి అదేంటి నేను పొద్దున్నే చూస్తే లేయా ఉందేంటి అని అడిగినప్పుడు మామయ్య గారు అన్నాడు, లేదు లేదు మాకేంటంటే పెద్ద అమ్మాయి ఉండగా చిన్న అమ్మాయికి మేము పెళ్లి చేయం, కాబట్టి మరలా నీకు రాహేలు కావాలంటే ఇంకొక 7 సంవత్సరాలు కష్టపడన్నాడు. మరలా ఇంకొక 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు కష్టపడ్డాడు. మరలా ఇంకొక 7 సంవత్సరాలు కష్టపడ్డాడు. మొత్తానికి భార్యలు కలిగి ఉన్నాడు. పిల్లలు 11 మంది పిల్లలు పుట్టారు. ఆశీర్వాదం కాదా చెప్పండి? మరి అదేంటి మరలా ఇక్కడ ఆశీర్వాదం గురించి ఆ దేవదూత యొక్క అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాలు పట్టుకొని పెరుగులాడినట్లుగా మనకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు గమనించండి, భార్యలు ఆశీర్వాదమే, పిల్లలు ఆశీర్వాదమే, ఆస్తి ఆశీర్వాదమే, కానీ తన పాపము తీసివేయబడుట ఇంకా గొప్ప ఆశీర్వాదం. భార్యలు పుట్టారు, భార్యలు వచ్చారు, పిల్లలు పుట్టారు, కానీ తనలో ఉన్నటువంటి పాప స్వభావం పోలా, తనలో ఉన్నటువంటి తప్పుడు స్వభావం పోలా, ఆ మోసపూరితమైనటువంటి బుద్ధి పోలా యాకోబులో. మొత్తానికి ఇక్కడ ఒక నరుడు ఉన్నాడు, ఆయన ఒక్కడే ఉన్నాడు. ఎవరు? యాకోబు. కొన్నిసార్లు అందరు ఉన్నా కానీ ఒంటరితనంలోకి వెళ్ళిపోతాం మనం. 4 భార్యలు ఉన్నారు, మొత్తానికి అందరిని పంపించేశాడు, మీరు వెళ్ళండి, 11 మంది పిల్లలు ఉన్నారు, మీరు వెళ్ళిపోండి అన్నాడు. ఒక్కడే ఎందుకు మిగిలిపోయాడంటే, ఒక్కడు ఇలా గమనించండి, దేవుడితో గడపాలనుకున్నాడు, ఒంటరిగా దేవుడితో గడపాలనుకున్నాడు. ఎవరు? యాకోబు. మొత్తానికి ఆ రాత్రికాల సమయంలో పిల్లలు గమనించండి, అక్కడ 24వ వచనం చదవండి. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడను, తాను అతన్ని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతనితో పెనుగులాట వలన యాకోబు తొడ గూడు వలిసెను. అంటే యాకోబు యొక్క తొడ ఇలా గమనించండి గాయమైంది. కొన్నిసార్లు గాయాల ద్వారా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. సో యాకోబు ఫైండ్స్ గాడ్ బ్లెస్సింగ్స్ త్రూ పెయిన్. అంటే ఒక బాధ లేకపోతే ఆశీర్వాదం రాదు, ఒక కష్టం లేకపోతే ఆశీర్వాదం రాదు. నీ జీవితంలో, నా జీవితంలో ఒక ఆశీర్వాదం రావాలంటే కొన్నిసార్లు దేవుడు మనల్ని గాయపరుస్తాడు. ఏం చేస్తాడు? కొన్నిసార్లు ఏం చేస్తాడు? గాయపరుస్తాడు తప్పనిసరిగా. అలాగినప్పుడు గమనించండి, ఒక నరుడంట తెల్లవారులు పెరుగులాడాడంట. ఎవరంటే ఆ నరుడు? యేసయ్య, దేవదూత. అంటే ఆనాడు యేసు ప్రభు వారు అవతారానికి ముందు ఆయన నరుడుగా వచ్చాడనమాట. యేసయ్యతో పెనుగులాడాడు. ఎవరు? యాకోబు. ఎలా పెనుగులాడాడు? తెల్లవారులు, రాత్రి 8 నుంచి తెల్లవారుజామున 5 వరకు, పొద్దున్నే సూర్యోదయం అయ్యే వరకు కూడా వదలలేదండి, దేవుని యొక్క దూతని వదలలేదండి. చూడండి ఇక్కడ 26వ వచనం, తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అడుగగా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను పోనీయను, నేను నిన్ను వదలయ్యా. ఏం చేశాడు యాకోబు? ఏమండి?
మనం పట్టుకుంటాం అసలు? పట్టుకుంటాం దేవదూతని. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను వదలయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదించు అంతే. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నేను ఇక్కడి నుంచి ముందుకెళ్తా, నువ్వు ఆశీర్వదిస్తేనే నేను నిన్ను వదులుతానని గట్టిగా పట్టుకున్నాడండి. అర్థమవుతుందండి? ఆశీర్వాదాల కోసం మనం ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. ఆమేన్. చూడండి, ప్రకటన గ్రంథం ఓ మాట ఉంది, చదువుదాం. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం అనుకుంటా, 3వ అధ్యాయం అనుకుంటా, 2వ అధ్యాయం 25వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. చూడండి, నేను వచ్చే వరకు అందరూ తీయండి. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి. ఏం చేయాలంటే మనం? యాకోబు ఏం చేశాడు? అసలు వదలలేదండి. అక్కడ కుస్తీ పోటీ జరిగిందంట. ఎవరికి కుస్తీ పోటీ? నరుడికి దేవుడికి మధ్యన కుస్తీ పోటీ జరిగింది. అంటే ఇప్పుడు గమనించండి, అది చాలా ఒక ఆటగా ఉంటున్నాడు. తెల్లవారులో కూడా అసలు యాకోబు పట్టుకుంటానే ఉన్నాడు, ఆయన విడిపించుకుంటానే ఉన్నాడు. కానీ యాకోబు మొత్తానికి ఆ దేవదూతని, అంటే యేసయ్యని, ఆ నరుణ్ణి, ఆ తండ్రిని, ఆ దేవుణ్ణి విడిచిపెట్టలేదండి. గట్టిగా పట్టుకున్నాడు. ఆమె దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా పట్టుకున్నాడు? అసలు నిజంగా అసలు ఎంత బాగుందండి, ఎంత బాగుండి ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తాం? దేవుడు కనుక మన దగ్గరికి వస్తే మనం ఏం చేస్తాం చెప్పండి? ఈ మాట అంటావా? నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నువ్వు నన్ను విడిచిపెట్టొద్దయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదించి వెళ్ళు. ఎక్కడికి వెళ్తావు? వెళ్ళు. చూడండి, దేవుని ఆశీర్వాదాలు రాలేదా? పిల్లలు పుట్టారు, మరలా ఎందుకని యాకోబు ఆశీర్వాదం అన్నాడు? నిజమైన ఆశీర్వాదం కావాలి. పిల్లల ఆశీర్వాదమే, భార్య ఆశీర్వాదమే, ఆస్తుల ఆశీర్వాదమే. కానీ నిజమైన ఆశీర్వాదం ఏంటంటే దైవికమైన ఆశీర్వాదం. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. నిజమైన ఆశీర్వాదం ఈ రోజున దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. నిజమైన ఆశీర్వాదం ఎక్కడుంది? ఆయన దగ్గర ఉంది. అందుకని ఆయన్ని వదలలేదండి. ఎవరిని? యేసయ్యని వదలలేదు అసలు. ఎట్లా పట్టుకున్నాడంటే పిల్లలు గమనించండి, నేను చూపిస్తాను ఎట్లా పట్టుకున్నాడు. యాకోబు 32వ అధ్యాయం 20 అధికాండం 32వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడను. తాను అతన్ని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడ గూడవలసి ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనివ్వను. నువ్వు నన్ను ఆశీర్వదిస్తావా లేదా? నువ్వు నాకు ఇస్తావా లేదా? ఏమడుగుతున్నాడు యాకోబు? దేవుని ఆశీర్వాదాన్ని గట్టిగా అడుగుతున్నాడు. అందుకనే ప్రకటన గ్రంథం నాకు అన్నాం కదా, మీ కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి. ఈ రోజున మనకి ఆశీర్వాదం ఉంది. స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మనకేముంది? ఆశీర్వాదం ఉంది. కానీ ఆశీర్వాదం అది దేవుడి నుంచి వచ్చిందేనో మనుషుల నుంచి వచ్చిందా? యాకోబుకి భార్యలు ఉన్నారు, అది మనుషుల నుంచి వచ్చింది. యాకోబుకి పిల్లలు ఉన్నారు, అది మనుషుల నుంచే వచ్చింది. యాకోబుకి ఆస్తి ఉంది, అది మనుషుల నుంచే వచ్చింది. కానీ దేవుడు ఇచ్చేటటువంటి ఆశీర్వాదం కోసం గట్టిగా పట్టుబట్టాడండి యాకోబు. నిజంగా దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. ఆమేన్. స్తోత్రం కలుగును గాక. చూడండి ఇక్కడ ఎలా ఆశీర్వదించాడు. 28వ వచనం 27వ వచనం. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిదివు కనుక ఇక మీద నీ పేరు
ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదని చెప్పాను. చూడండి, ఇశ్రాయేల్ అంటే అర్థం ఏంటంటే దేవునితో పోరాడినవాడు. దేవునితో పోరాడాడు. ఎవరితో పోరాడాడు యాకోబు? కింద ఫుట్ నోట్లో ఉంది చూడండి. దేవునితో పోరాడాడు అంటే ప్రార్థించాడు. పోరాటం అంటే ఏంటి? అంటే ప్రార్థన ద్వారా కొన్ని ఆశీర్వాదాలు ఈ రోజున మనకి వస్తాయి. ప్రార్థన చేయకపోతే ఆశీర్వాదాలు మనకు రావు. మనకు ఆశీర్వాదాలు రావాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే ఆశీర్వాదాలు మనకి ఈ రోజున రావండి. దేవుని ఆశీర్వాదాలు మనకు కావాలి అంటే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన లేకుండా దేవుని ఆశీర్వాదాలు రావు. చూడండి, కష్టపడకుండా మనం పాస్ అవుతామా? ఏమండి, కష్టపడకుండా మనం పాస్ అవుతామా? అవును కదా. మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు నేను ఇక్కడి నుంచి ఆటో దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నా. వెరీ గుడ్ అన్నయ్య, మంచి మాట. నడవాలి. నడవకుండా ఆటో దగ్గరికి వెళ్ళాలి. ఆటో దగ్గరికి వెళ్ళాలంటే అలాగే ఇప్పుడు గమనించండి. ఇప్పుడు నేను ఆటో దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి? నడవాలి. అంటే నేను దాని దగ్గరికి వెళ్ళడానికి శ్రమ పడాలి. మనం ఎప్పుడైతే పిల్లలు గమనించండి నడిచామో, ఎప్పుడైతే మనం వెళ్ళామో, మనం వెళ్ళవలసినటువంటి ఆ గమ్యస్థానానికి మనం చేరుకోగలం. లేకపోతే మనం ఆ గమ్యస్థానానికి మనం వెళ్ళలేము. మనం ఆ గమ్యస్థానానికి వెళ్ళాలంటే మనం నడవాలి, పరిగెత్తాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను గురి వద్దకే పరిగెత్తుచున్నాను. అంటే అపోస్తలుడైన పౌలుకు తెలుసు ఆయన గురి, ఆయన గమ్యస్థానం ఏంటనేది. కానీ రోజున మనకు తెలుసా? నిజమైనటువంటి ఆశీర్వాదాలు ఏంటంటే గమనించండి, మనకు ఏదో కలగడం కాదు, అసలు మన జీవితం మారుతుందా? ఇక్కడ చూడండి, దేవుడు అతని పేరు మార్చేశాడు. యాకోబు అంటే మోసగాడివి. నువ్వు మోసగాడివి, నువ్వు మోసం చేసావు. మరలా ఒకవేళ నీకు ఈ పేరే ఉందనుకో, మరలా నువ్వు మోసం చేస్తావు. కాబట్టి నీకు ఈ పేరు తగింది కాదు, ఇశ్రాయేల్ అని పేరు పెట్టాడు. స్తోత్రం, దేవుని స్తోత్రం కలుగుతుంది. ఏం పేరండి? ఇశ్రాయేల్. అందుకని ఆ పేరు అంతా కూడా ఇప్పుడు మనం పలుకుతూ ఇశ్రాయేలీలు. ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ రోజున ఆ పెరుగులాడినటువంటి అనుభవం నుంచి ఆ పేరు వచ్చింది. దేవునితో మనం పెరుగులాడుతూ ఉండగా కొన్ని కార్యాలు మన పట్ల దేవుడు చేస్తాడు. పెరుగులాడాలన్నమాట దేవుణ్ణి. పెరుగులాడినప్పుడు దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ఇప్పుడు అందుకని చూడండి 29వ వచనం, అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనను. అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితవని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించాను. ఇదేంటి, మనం బస్సులో వెళ్తాం, పక్కన కూర్చో, ఏమండి మీ పేరేంటి అంటే నా పేరు శంకరపాల్ అండి, మా తేలపురోలు అండి. మీదే పేరంటే చెప్తారుగా. ఇదేంటి, దేవుడు ఆయన పేరు చెప్పట్లా. యాకోబుని అడిగాడు, నీ పేరేంటి బాబు అంటే ఏమన్నాడు యాకోబు అండి అన్నాడు. ఇప్పుడు యాకోబు అడుగుతున్నాడు దేవుడి పేరు, నీ పేరేంటని. దేవుడి పేరు చెప్పట్లా. దేవుడి పేరేంటి? అసలు దేవుడి పేరేంటి? దేవుడికి పేరు లేదా? మరి దేవుడి పేరు చెప్పట్లేదండి. ఇదేంటి, దేవుడి పేరు చెప్పట్లా. నీ పేరేంటి అడిగినప్పుడు యాకోబు అని చెప్పాడు. ఇప్పుడు నా పేరేంటని బస్సులో అతను అడుగుతాడండి. నా పేరు శంకరపాల్ అండి, తేలపురోలు అండి. నీ పేరు అని చెప్తే అతను చెప్పకపోతే ఏమవుతుంది నాకు? ఏంట్రా బాబు, నా పేరు అడిగావు, నా ఊరి పేరు అడిగావు, నీ పేరు అడిగితే చెప్పట్లేదండి అన్నప్పుడు దేవుడు తన పేరు చెప్పలా యాకోబుకి. తన పేరు యాకోబుకి చెప్పలా. కానీ ఎవరికి చెప్పాడు? మోషేకి చెప్పాడు. స్తోత్రం. నిర్గమాకాండంలో మోషేకి చెప్పాడు. ఏమని? నీ పేరేంటని అడిగినప్పుడు నేను ఉన్నవాడను. ఆయన పేరు లేదు. యేసయ్యకి పేర్లు ఏం పేరు? ఆయన పేరు ఉంది, పేరు లేదని కదా, ఉంది. ఎన్నో పేర్లు ఉన్నాయి ఆయనకి, బోల్డ్ పేర్లు ఉన్నాయి ఆయనకి. కనీసం ఆయన పేర్ల గురించి రాస్తే అంట ఇప్పుడు గమనించండి ఎన్ని షీట్లు అవుతాయో, అన్ని పేర్లు ఉన్నాయి ఆయనకి. కానీ ఆయన పేరు ఏంటంటే ఉన్నవాడు, ఉండేవాడు.
ఉన్నవాడు, అనువాడై ఉన్నాడు. స్తోత్రం. ఆయన పేరేంటి? జీవించేవాడు. ఆయన పేరేంటి? మన దగ్గర ఉండేవాడు. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, నీ పేరేంటని అడిగితే ఇక్కడ మళ్ళా 29వ వచనం. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగిద్దువని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించాడు. మొత్తానికి అక్కడ యాకోబుని ఆశీర్వదించాడు. స్తోత్రం. ఎక్కడ ఆశీర్వదించాడు యాకోబుని? చెప్పండి. ఎక్కడ ఆశీర్వదించాడు యాకోబుని? ఎబ్బేకు రేవు దాటిన తర్వాత పెనియేలు స్థలంలో దేవుడు ఆశీర్వదించాడు. స్తోత్రం. ఇక్కడ చూడండి 30. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని. చూడండి, యాకోబు ఎంతమందిని చూస్తుంటాడు అప్పటికి? దేవుణ్ణి చూశాడండి ముఖాముఖిగా. దేవుని స్తోత్రం. ముఖాముఖిగా నేను దేవుడు నా దగ్గర ఎంతసేపు ఉన్నాడు అంటే యాకోబు తెల్లవార్లు. అబ్బా, నిజంగా యాకోబు చాలా ధన్యుడు. యాకోబుతో దేవుడు కొన్ని గంటల పాటు ఉన్నాడు. అలా ఊరినే వచ్చి మాయమైపోవాలి. అలా ఊరినే వచ్చి వెళ్ళిపోవాలా. తెల్లవార్లు ఉన్నాడు, నరుల్లాగా ఉన్నాడు. మొత్తాన్ని మాట్లాడుకున్నారేమో ఏమండి? యాకోబుతో మాట్లాడాడు. ఇంకెన్నో మాట్లాడుకున్నారు, ఇంకెన్ని అక్కడ చక్కగా దేవుడు ఆశీర్వదించాడు. మొత్తానికి ఎంతసేపు దేవుడితో యాకోబు గడిపాడు, యాకోబుతో దేవుడు గడిపాడు. మనం ఎన్ని గంటలు గడుపుతున్నాం? వాట్ ఈజ్ అవర్ టైమ్ టు స్పెండ్ విత్ గాడ్? దేవుడితో నీవు గడిపే సమయం ఎంత? హౌ మచ్ టైమ్ యూ స్పెండ్ విత్ గాడ్? చెప్పండి. నీవు దేవుడితో ఎంతసేపు గడుపుతున్నావు? అసలు ఆర్ యూ స్పెండింగ్ విత్ గాడ్? నీవు దేవుడితో సమయం గడుపుతున్నావా? చెప్పండి. యేసయ్య మనకు మంచి మాదిరి. యేసయ్య అంట పగలంతా కూడా ప్రజలతో ఉండేవాడంట, రాత్రి యేసయ్యతో దేవుడు తండ్రితో ఉండేవాడు. ఆమె అందుకని ఈ మధ్యన ఒక ఆయన అన్నాడు, ప్రజలతో ఉన్నప్పుడు అంట యేసయ్య గురించి మాట్లాడు, ఒంటరిగా ఉన్నప్పుడు యేసయ్యతో మాట్లాడు. ఆమె అర్థమవుతుంది ఈ సెంటెన్స్? ప్రజలతో నువ్వు ఉన్నప్పుడు యేసు గురించి మాట్లాడు, నీవు ఒంటరిగా ఉన్నప్పుడు యేసయ్యతో మాట్లాడు. ఆమె వెన్ యూ ఆర్ ఇన్ ద పీపుల్, స్పీక్ అబౌట్ జీసస్ క్రైస్ట్. వెన్ యూ ఆర్ అలోన్, స్పీక్ విత్ జీసస్ క్రైస్ట్. యేసుతో నువ్వు మాట్లాడు. ఆమె మనం నిజంగా యేసయ్యతో ఎంతసేపు గడుపుతున్నాం? ఇప్పుడు అయిపోయింది 10:15 అయింది, 10:30 కల్లా ఆరాధన అయిపోద్ది. ఓకే, ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోగానే పాపం కాసేపు కూర్చోవచ్చు, టీ తాగుతారు, అది కాసేపు అటు ఇటు వెళ్తారు. మళ్ళీ మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత కాసేపు మళ్ళీ పడుకుంటాం, మళ్ళీ భోజనం అయిన తర్వాత కాసేపు మాట్లాడుకుంటాం, మళ్ళీ సాయంత్రం అయిపోద్ది. సాయంత్రం మరలా పళ్ళు అన్నీ, మళ్ళీ రాత్రి 10 అయిపోద్ది. మధ్యాహ్నం వండుకుని కూర తింటాం అయిపోద్ది, చేతులు కడిగేసుకుంటాం అయిపోద్ది. ఇప్పుడు దేవుడితో గడిపే సమయం ఇదేనా? ఇవాళ ఈ వాక్యం చెప్తున్నాను కదా, మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత కానీ లేదా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ కాసేపు కూర్చొని, ఏంటి అయ్యగారు ఈ వాక్యం చెప్పారా, ఇందులో నుంచి ఇట్లా మాట్లాడాడు నన్ను అని కాసేపు ఎంతమంది దేవుని వాక్యం చూడగలుగుతున్నారు? ఏమండి, మన సంఘం ఎలా ఉండాలో తెలుసా? చూడండి ఒకసారి అపోస్తుల కార్యాలు నాకు చాలా మంచి ఇష్టం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 10వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 10వ వచనం. 17వ అధ్యాయం 10వ వచనం, 120వ పేజీ. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నాను చూడండి. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను, మొన్న మీ దగ్గర రాత్రిపూట పాటలు పాడింది ఎవరు? చెరసాలలో పడేసినప్పుడు రాత్రిపూట పాటలు పాడింది ఎవరు?
పౌలు శీలను చూడండి. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలు శీలను బెరయాకు పంపిరి. బెరయ వారు వచ్చి యోదయ సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు దెస్సలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు వచ్చారు. ఇప్పుడు వీళ్ళు సమాజ మందిరంలో వాక్యం చెప్పారు. ఎవరు? పౌలు. శీల కూడా చెప్పాడు. ఇద్దరు ప్రసంగికులు. పౌలు గారు ఒక గంట సేపు చెప్పారు, శీల గారు ఒక గంట సేపు చెప్పారు. ఏమండి? 2 ప్రసంగాలు. దేవుని స్తోత్రం. అసలు బల్లారాధనలో 2 ప్రసంగాలు ఉండాలంట. బల్లకి ముందు ఒక ప్రసంగం, బల్ల తర్వాత ఒక ప్రసంగం. మనకు అంత సమయం ఉండదు, ఒకటే ప్రసంగం. బల్లారాధనకి ముందు ఒక ప్రసంగం, బల్ల తర్వాత ఒక ప్రసంగం. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడి చిత్తం అయితే వచ్చే నెల నుంచి మనం కూడా అదే చేద్దాం. బల్లకి ముందు ఒక ప్రసంగం, బల్ల తర్వాత ఓ ప్రసంగం. అందుకని కొన్ని సంఘాల్లో అంటే ఆనాడు ఉన్నటువంటి సంఘ పెద్దల్లో కొంతమంది ఏం చేస్తారంటే బల్లకు ముందు ప్రసంగాన్ని చెప్తారు, బల్ల తర్వాత పాస్టర్ గారు చెప్తారు. ఒక గంట సేపు చెప్తారు, బల్లకు ముందు ఒక అరగంట చెప్తారు. అది ఒక నడిపింపు అనమాట. స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఇక్కడ చూడండి, పౌలు ఒక గంట సేపు చెప్పాడు, శీల చెప్పాడు, అక్కడ ఆరాధన అయిపోయింది. వీళ్ళందరూ ఇంటికి వచ్చారు. ఇంటికి రాగానే ఏం చేశారు? ఈ రోజున అపోస్తలుడైన పౌలు యాకోబు గురించి చెప్పాడు. ఇది నిజమేనా? అయ్యగారు చెప్పింది కరెక్టేనా? శంకరపాల్ గారు ఈ మాట చెప్పారు, ఇది కరెక్టేనా లేదా అని దేన్ని చెప్పండి. ఒక 1000 రూపాయలు ఇవ్వాలండి మనకు. ఒకళ్ళు సపోజ్ అనుకుందాం 1000 రూపాయలు ఇచ్చారు. 1000 రూపాయలు ఇవ్వగానే వాళ్ళ దగ్గర లెక్క పెట్టుకోం మనం. వాళ్ళు అంటారు పర్లేదండి లెక్క పెట్టుకోండి, లెక్క పెట్టుకోండి అంటాం. వాళ్ళ దగ్గర ఇట్లా 1 2 3 అని లెక్క పెట్టుకుంటే పర్లేదు. లెక్క పెట్టుకోం, జేబులో పెట్టుకొని ఇంటికి వెళ్ళేదాకా అసలు ఉన్నాయో లేవో ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా 1 2 3 లెక్క పెట్టుకుంటావా లేదా? ఏమండి? ఇంటికి వెళ్ళాక లెక్క పెట్టుకుంటావా లేదా చెప్పండి. బ్యాంకులో వాళ్ళు ఏమంటారు, మీరు ఇక్కడ కౌంటర్ దగ్గర ఉండగానే చూసుకోండి. కౌంటర్ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత ₹1 తగ్గినా కానీ మళ్ళీ వాళ్ళు ఇవ్వరు. అదే కౌంటర్ దగ్గర లెక్క పెట్టి ఏమంటే 2 కాగితాలు తగ్గినాయి అంటే ఇస్తారు. వాళ్ళు మళ్ళీ చూసి ఇస్తారు. అదొక సిస్టమ్ అనమాట. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత మనం చూసుకుంటామా లేదా చెప్పండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకొని మురిసిపోతామా లేదా? మరి అలాగే దేవుని వాక్యం మందిరంలోనేనా? ఈ వాక్యం మందిరంలోనేనా చదివేది? ఇంటికాడ అర్థమవుతుందండి. ఇంటికాడ ఏం చేయాలి మరి? ఇప్పుడు అంటే దేవునితో మన సమయం ఎంతసేపు, హౌ మనీ టైమ్స్ మనం ఎంత సమయాన్ని దేవుడితో గడపగలుగుతున్నాం? ప్రతిరోజు ఒక పాట పాడుకోవాలి ఇంట్లో, ఒక ఆరాధన చేసుకోవాలి ఇంట్లో, లేకపోతే కొంచెం సేపు వాక్యాన్ని చదువుకోవాలి, లేదా కొంచెంసేపు వాక్యాన్ని వినాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి ఇతను చూడండి, దేవుడితో సమయం గడిపాడు, దేవుడు ఇతనిని ఆశీర్వదించాడు. మళ్ళా చదవండి యాకోబు ఆదికాండము 32వ అధ్యాయము 30వ వచనం. నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని. అంటే ఈ మాట ఎందుకంటున్నాడు? నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూశాను, అయినా నా ప్రాణం దక్కిందని ఎందుకంటే అంటే దేవుణ్ణి చూచి బ్రతికే నరుడు ఎవరు లేరు. అమ్మ బాబాయ్, ఆయన తేజస్సుకి ఎవరు బ్రతకలేరు. ఒక భయంకరమైనటువంటి కరెంటు ముందు నిలబడగలమా? భయంకరమైన కరెంటు ముందు ఇలా చేయి పెట్టగలమా? అవుటే. అలాగే దేవుణ్ణి చూస్తే మనం చచ్చిపోతామంట. దేవుణ్ణి చూస్తే మనం చచ్చిపోతాం. అందుకని ఒక ఆయన అన్నాడంట, నాకు దేవుణ్ణి చూపించు అంటే రేపు మధ్యాహ్నం 1 గంటకు చూపిస్తాను అన్నాడంట. రేపు మధ్యాహ్నం 1 గంటకు వచ్చిన తర్వాత రా చూపిస్తానని చెప్పి రోడ్డు మీదకి వెళ్ళి సూర్యుని చూడమన్నాడంట. చూస్తాడా? అరే నువ్వు 5 నిమిషాలు చూడన్నాడంట. ఎలా చూస్తాను? ఏంటి పాస్టర్ గారు మరి మీరు దేవుని చూడమంటే సూర్యుని చూపించమంటే మరి ఈయన్నే చూడలేకపోతున్నావు, ఆయన చూస్తే నువ్వు చచ్చిపోతావురా అన్నాడంట.
ఈయన్నే చూడలేక కళ్ళన్నీ కూడా ఇలా 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 కళ్ళజోడు పెట్టుకొని చూస్తూ ఉంటాం. మరి దేవుణ్ణి చూస్తే బ్రతకగలమా మనం? అందుకనే చూడండి, దేవుణ్ణి చూడలేకే దేవదూతల కంటే 6 రెక్కలు ఉంటాయంట. మనకెన్ని? 2 మనకి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది. దేవదూతలకు ఎన్ని రెక్కలు ఉంటాయి? 6 రెక్కలు. 2 రెక్కలతోనేమో ఎగురుతూ ఉంటాయి, 2 రెక్కలతోనేమో తన శరీరాన్ని కప్పుకుంటాయి, 2 రెక్కలతో ఇట్లా ముఖాన్ని కప్పుకుంటాయి. స్తోత్రం. 6 రెక్కలు ఉంటాయి. దేవదూతలకు ఎన్ని రెక్కలు? అంటే దేవదూతలే దేవుణ్ణి చూడలేకపోతున్నారు. ఈ రోజున మానవుడు, నేను దేవుణ్ణి చూశానండి, నేను దేవుణ్ణి చూశాను. ఓకే, దేవుణ్ణి చూస్తే నీ బ్రతుకు మారాలి కదా. దేవుణ్ణి చూసిన తర్వాత యాకోబు బ్రతుకు మారింది. ఈ మధ్యన ఎవరు పడితే వాళ్ళు, నాకు దేవుడు రాత్రి వచ్చి కనిపించాడు. ఓకే, కనిపించాడు. ఓకే, నేను దాని గురించి ఏమంటున్నా, దేవుడు ఎవరికైనా కనిపిస్తాడు. కనిపించిన తర్వాత నీ జీవితం ఎలా ఉంది? బూతులు మానేరా? అబద్ధాలు మానేరా? లేకపోతే వేరే రకమైనటువంటి పాపాలు మానేరా? ఏం లేదే. అంటే దేవుడు కనిపించినప్పుడు మన జీవితాలు మారిపోవాలి. ఆమేన్. ఆ యాకోబు అనుభవం మారిపోయి ఇశ్రాయేలుల అనుభవంగా మారాలి. స్తోత్రం. దేవుణ్ణి చూశాడు, ముఖాముఖిగా దేవుణ్ణి చూశాడు. అలాగే రేపు ఒక రోజున మనం కూడా ముఖాముఖిగా యేసయ్యని చూస్తాం. నాకు ఒకసారి అనిపించింది, యేసయ్య అలా ఉంటాడా అని. నిజమే కదా, ఆయన భూమి మీద ఉన్నాడు కదా, 33 సంవత్సరాల ఆయన బ్రతికాడు కదా. అసలు యేసయ్య ముఖం ఎలా ఉండి ఉంటుంది? యేసయ్య చేతులు ఎలా ఉండి ఉంటాయి? యేసయ్య కాళ్ళు, రాత్రి చూడండి మరియ గురించి జ్ఞాపకం చేసుకున్నాం. మరియ ఏం చేసింది? ఆయన పాదాలు, అసలు ఆయన పాదాలు ఎలా ఉండి ఉంటాయి? ఆయన గోళ్ళు ఎలా ఉండి ఉంటాయి? అసలు ఆయన మోకాలు ఎలా ఉండి ఉంటుంది? నిజమే కదా, ఆయన పాదం ఎలా ఉండి ఉంటుంది? నిజంగా ఆయన నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, ఎర్రగా ఉన్నాడా? చెప్పండి, ఏ రంగులో ఉండుంటాడు యేసయ్య? చెప్పండి, ఏ రంగులో ఉండుంటాడు? నలుపా, తెలుపా, ఎరుపా, సావంసాయా? లేదా పొట్టిగా ఉన్నాడా, లేదా బారుగా ఉన్నాడా, లేదా లావుగా ఉన్నాడా? ఎంతలా ఉండుంటాడు యేసయ్య? చెప్పండి. అది ఎవరికీ తెలియదు, అసలు ఎవ్వరూ తెలవదు. అది కొంతమంది అంటారు, యూదులు 6 అడుగులు బారు కదా, 6 అడుగులు ఉన్నాడు అంటారు. కొంతమంది అంటారు, యూదులు ఎర్రగా ఉన్నాడే, కానీ తెలియదు, ఆ రంగు తెలియదు. కానీ ఒక రోజు మనం చూస్తాం. కానీ యాహోను చూశాడు ప్రకటన గ్రంథంలో, ఆయన స్వరూపాన్ని చూశాడు. స్తోత్రం, హల్లెలూయా. అలాగే దేవుణ్ణి రేపు ముఖాముఖిగా చూస్తాం. ముఖాముఖిగా చూసి మన చేతులతోనే పట్టుకుంటాం. చక్కగా తాగుతూ 12 సంవత్సరాలు రథస్రావం కలిగిన స్త్రీ వస్త్రాన్ని తాకింది, మనమైతే ఆయన పట్టుకుంటాం. నాకైతే అప్పుడప్పుడు అనిపించింది, యేసయ్యని చూడగానే గట్టిగా వాటేసేసుకోవాలి. బా మనకు ఒక సినిమా యాక్టర్ అంటే ఇష్టం సపోజ్ అనుకుందాం, బాగా ఆయన ఫ్యాన్ అనుకుందాం, ఎమ్మటే వెళ్ళిపోయి ఏం చేస్తారు? రాజకీయ నాయకుడు అంటే ఇష్టం, నాకు ఒక రాజకీయ నాయకుడు అంటే ఇష్టం, గప్పున ఆయన కనబడ్డాడు, ఎమ్మటే వెళ్ళి ఏం చేస్తాం? వాటేసేసుకోండి. అవునా? అలాగే ఇప్పుడు గమనించండి, నాకు యేసయ్య అంటే ఇష్టం, ఇప్పుడు యేసయ్యని నేను ఏం చేయాలి? గట్టిగా పట్టేసుకోవాలి. ఎంత గొప్ప ఆశీర్వాదం! యేసయ్యని పట్టుకోవడం ఎంత గొప్ప ఆశీర్వాదం! స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్యని మనం పట్టుకోవాలి. యేసయ్య కూడా మనల్ని అలా పట్టుకొని చక్కగా లోపలికి తీసుకెళ్తాడు. అలా లోపలికి తీసుకెళ్తా ఉంటే ఎంత దీవెనకరమో. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. అందుకని రేపు ఒక రోజున మనం ముఖాముఖిగా దేవుణ్ణి చూస్తాం. ఎప్పుడు చూస్తాం? మనం యేసయ్యని ఎప్పుడు చూస్తామంట? మధ్యాకాశంలో చూస్తాం. మధ్యాకాశంలోకి వెళ్ళనై ఉన్నాం మనం. మధ్యాకాశంలోకి వెళ్ళనై ఉన్నప్పుడు ఆ ప్రభువుని మనం చూస్తాం. ప్రభువుని మనం చూసి చక్కగా ఆయనతో మాట్లాడుతాం. అయ్యా, మీరు యేసయ్య కనబడంగానే ఏమంటారు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, డౌట్ చెప్పండి. యేసయ్య మీకు కనబడంగానే మీరు అడిగే ప్రశ్న ఏంటి? బాగున్నారా అని అడుగుతారా? భోంచేశారని అడుగుతారా? వందనాలు అయ్యగారు అంటారా? అసలు ఏమడుగుతారు చెప్పండి? ఆయన అంటున్నారు, బాగున్నావా అయ్యగారు? మీరేమంటారు? వందనాలు.
ఇంకా అక్కడ కంపెనీ ఏంటి? ఇంకా అక్కడ కంపెనీ ఉండదు. కంపెనీ ఎక్కడ? మధ్యాకాశంలోకి వెళ్ళే కంపెనీ లేదు. ఆ కంపెనీ మనకి స్తోత్రం. ఇక్కడే ఇప్పుడు ఇక్కడే అడుగుతాడు అన్నయ్య మా కంపెనీ బాగుండాలి అని. మధ్యాకాశంలోకి వెళ్ళిన తర్వాత ఇక ఆయనతో కంపెనీ. ఇక ఈ కంపెనీ లేదు, ఆయనతో కంపెనీ. స్తోత్రం. ఏమడుగుతారండి మీరు? నువ్వేమడుగుతారు? ఏం మాస్టర్ రమ్య చెప్పమ్మా. ఏసై కనబడ్డాడమ్మా, అసలు ఆయన ఏమడుగుతా? అడిగే మాట ఏంటి చెప్పు. మీరే అడుగుతారండి పద్మ గారు. ఏమ్మా నువ్వేం అడుగుతావు? మీరేంటి ఎస్తారు గారు? అసలు ఏం మాట్లాడతారంటున్నా? ఏమండి విజయలక్ష్మి గారు ఇంకేం అడగరా? అయ్యో అదేంటి? కాదండి, అవును అదేంటి? ఏసై మాట్లాడినప్పుడు మనం అడుగుతాం కదా. ఏసై మాట్లాడినప్పుడు మనం ఏదో అడగాలి కదా. ఏం మాట్లాడతాం? ఒక రీజన్ ఉంది, ఒక ఆన్సర్ ఉంది. చెప్పండి, మనం ఏం మాట్లాడాలి చెప్పండి. వందనాలు అంటున్నాం, తర్వాత బాగున్నారా అంటున్నాం, అది మీ ఆరోగ్యం ఎలా ఉంది కాదు. ఏసే ఏమండి మీ ఆరోగ్యం బాగుందా? సిలువులో గాయాలు తగ్గినాయండి? అప్పుడు కొర్రాలతో మిమ్మల్ని కొట్టారు కదండి, తగ్గినాయా అండి అని అడుగుతామా? చెప్పండి. దేవుని స్తోత్రం కలుగును కాదు. అప్పుడు ఏం మాట్లాడతాము? ఏమండి చెప్పండి. దేవుణ్ణి స్తుతించడం తప్ప, దేవుణ్ణి ఆరాధించడం తప్ప మనం ఏం మాట్లాడలేము. అప్పుడు మన నోటెంబట మాట రాదు. కొన్నిసార్లు సడన్గా ఒక ఆయన చూసామనుకోండి, మనం నోటెంబట ఏం మాట్లాడాలో తెలియదు, తడబాటు వచ్చేస్తుంది. అలాగే ఆయన నిజంగా చూసే దర్శనం, అసలు ఆ గొప్ప దర్శనం మనం కలిగి ఉంటాం. ఎంత ఆకాశాన్ని భూమిని సృష్టించిన ఆయన్ని చూడడం అంటే మాట్లాడండి. నిజంగా అది యాకోబు పొందుకున్నాడు. చూడండి 30వ వచనం. నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనియేలు అను పేరు పెట్టాడు. పెనియేలు అంటే అర్థం ఏంటి? దేవుని ముఖం, దేవుని ముఖం. పెనియేలు ఆ స్థలం పేరేంటి? పెనియేలు. చూడండి, ఎబ్బేకు రేవు దాటాడు. ఎబ్బేకు రేవు దాటంగానే ఆయన పెనియేలు దగ్గరికి వచ్చాడు. అందుకనే ఒకప్పుడు బేతేలు దగ్గర చూశాడు. యాకోబు యేసుప్రభుని నిచ్చెన ఎక్కుతూ ఉండగా చూశాడు, నిచ్చెనగా చూశాడు ఆయన దర్శనాన్ని. కానీ బేతేలు దగ్గర ఎప్పుడైతే యాకోబు దేవుణ్ణి చూశాడో అప్పుడు తన హృదయం విరగల. అప్పుడు తన హృదయం అలాగే ఉంది. కానీ ఎప్పుడైతే పెనియేలు దగ్గర దేవుణ్ణి చూశాడో తన హృదయం ఇరిగిపోయింది. స్తోత్రం. ఓ బ్రోకెన్ మ్యాన్, ఏ బ్లెస్సెడ్ మ్యాన్. స్తోత్రం కలుగును గాక. అతను హృదయం విచ్ఛిన్నం అయిపోయిందండి. అంటేనంట దేవుడు అంట ఒక వ్యక్తిని ఆశీర్వదించే ముందు విచ్ఛిన్నం చేస్తాడంట. గాడ్ విల్ బ్రేక్ టు బ్లెస్. ఆమేన్. నిన్నంట ఆయన బ్లెస్ చేసే ముందు ఏం చేస్తాడంటే బ్రేక్ చేస్తాడు, విచ్ఛిన్నం చేస్తాడంట. మనం ఏమనుకుంటామంటే, అమ్మో నన్ను విరక్కొట్టేస్తున్నాడు అనుకుంటాం. కానీ విరిగిపోవటం దేనికి? ఆశీర్వదించడానికి. ఆమె విచ్ఛిన్నం చేస్తాడంట దేవుడు. ఒక వ్యక్తిని విచ్ఛిన్నం చేస్తాడు. చూడండి, ఒంటరితనంలో గడిపాడండి యాకోబు. 11 మంది పిల్లలున్నా, 4 భార్యలున్నా, ఎంతోమంది వేల మంది పనోళ్ళున్నా వాళ్ళందరినీ పంపించేశాడు. మీరు అందరూ వెళ్ళిపోండి, నేను మాత్రం దేవుడితో గడపాలనుకున్నాడు. తన జీవితంలో ఒక రాత్రి తన జీవితాన్నే మార్చేసింది. ఆమేన్. ఒక్క రాత్రి. అందుకని ఆన్లైన్ ప్రేయర్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రైస్తవ సంఘంలో, క్రైస్తవ జీవితంలో ఆన్లైన్ ప్రేయర్లు అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. దేవుడి చిత్తం అయితే మనం కూడా ఒక ఆన్లైన్ ప్రేయర్ పెట్టుకుందాం. ఒక్క రాత్రి చూడండి, తెల్లవారుజాము 4 వరకు గడిపాడు. తన జీవితం అంతా మారిపోయిందండి. తన పాపం అంతా పోయిందండి. తను క్షమించబడ్డాడండి. ఆ తర్వాత తన అన్నతో సమాధానం పొందుకున్నాడు. మొత్తానికి యాకోబు ఆ దేశంలోకి వెళ్ళినప్పుడు ఒక గొప్ప వీరుడిగా మారాడు, ఇశ్రాయేలుగా మారాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి పెనియేలు నీ జీవితాన్ని మార్చును గాక.
నువ్వు ఎక్కడికి రావాలి? పెనుయేలులోకి రావాలి. పెనుయేలు అంటే దేవుని ముఖం. పెనుయేలు గుర్తుపెట్టుకోండి. పెనుయేలు అంటే ఏంటి? దేవుని ముఖదర్శనం. దేవుని ముఖదర్శనం. ఇప్పుడు చూడండి 31వ వచనం. అతడు పెనుయేలు నుండి సాగినప్పుడు సూర్యోదయమాయను. అప్పుడు అతడు తొడకుండుట నడిచాను. చూడండి, సూర్యోదయం అంటే సూర్యుడు అంటే వెలుగు. ఎక్కడి నుంచి? చదవండి మాట. పెనుయేలు నుండి సాగినప్పుడు, అక్కడి నుంచి ఎప్పుడైతే వెళ్ళాడో తన జీవితంలో ఏం ప్రకాశించింది? వెలుగు. ఆమేన్. నీ మార్గాల మీద వెలుగు ప్రకాశించును గాక. ఈ రోజున పిల్లలు గమనించండి, ఈ మందిరంలో నుండి బయటికి వెళుతున్నప్పుడు, ఈ సన్నిధిలో నుండి బయటికి వెళుతున్నప్పుడు నీ మీద సూర్యోదయము కాంతి పడునుగాక. చూడండి, యోబు గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనం 28వ వచనం చదువుకుందాం. 22వ అధ్యాయం యోబు గ్రంథం 22వ అధ్యాయం 27, 28 వచనాలు. చూడండి, ఇక్కడ దేవుడు అంటున్నాడు, యోబు గ్రంథంలో ఎలిఫోజ్ అనే ఆయన అంటున్నాడు, నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించదు, మరియు నీవు దేనినైనాను యాచన చేయగా అంటే అడగగా అది నీకు స్థిరపరచబడుతుంది. నువ్వు ఏదైతే అడుగుతున్నావో ఈ రోజున దేవుడు దాన్ని స్థిరపరచును గాక. ఇక్కడ చూడండి, నీ మార్గముల మీద చీకటి ప్రకాశించును. అవునా? ఏంటిది? చీకటిగా ఉన్న నీ మార్గం మీద వెలుగు ప్రకాశించును గాక. ఇక్కడ చూడండి ఏమన్నాడు? నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఇక్కడ నీ మార్గం అనే దగ్గర రాసుకోండి, నీ ఇంటి మీద వెలుగు ప్రకాశించును. ఇక్కడ మార్గముల మీద రాసుకోండి, నీ కంపెనీ మీద వెలుగు ప్రకాశించును. ఇక్కడ మార్గం దగ్గర రాసుకోండి, నీ స్థలంలో వెలుగు ప్రకాశించును. ఇక్కడ మార్గం దగ్గర రాసుకోండి, నీ మందిరం మీద వెలుగు ప్రకాశించును. మార్గం, మన మార్గాలు ఎలా ఉన్నాయంటే చీకటిగా ఉన్నాయి. నడవలేకపోతున్నాం మనం. మార్గం ఎలా ఉంది? మార్గాలు కొన్నిసార్లు చీకటిగా ఉంటే ఎక్కడ ఏమైపోతాయి? కనిపించదు. ఏం చేయాలో కనిపించదు. ఎవరు మనకి సహాయం చేస్తారో తెలియదు. ఎలా మన జీవితాలు నడుస్తాయో తెలియదు. మార్గాలు ఎలా ఉన్నాయంటే చీకటిగా ఉన్నాయి. డార్క్ వేస్ అంట. డార్క్ వేస్ విల్ బికేమ్ లైట్ వేస్. ఆమేన్. డార్క్ అంటే చీకటమయంగా ఉన్న నీ మార్గాలు వెలుగుగా మారునుగాక. ఎప్పుడు? నువ్వు పెనుయేలులో నుండి వెళుతున్నప్పుడు. ఇప్పుడు అందుకని అంటున్నాడు చూడండి, ఇక్కడ ఆదికాండం 32లో పెనుయేలు నుండి సాగినప్పుడు సూర్యోదయం అయింది. అంటే మొత్తానికి వెలుగు కలిగింది. ఆ వెలుగు ఎవరో? యేసయ్య. అంటే తన జీవితంలో యేసయ్య ఉండటం ప్రారంభించాడు. అప్పుడు దాకా యేసయ్య ఉన్నాడా? అప్పుడు దాకా ఎవరున్నారు? యాకోబు దగ్గర భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పనివారు ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి, కానీ యేసయ్య లేడు. కొంతమందికి అన్నీ ఉంటాయి కానీ యేసయ్య లేడు. యేసయ్య లేకపోతే అన్నీ ఉన్నా కానీ వ్యర్థమే. సుఖమే ఉంది యేసయ్య లేకపోతే? యేసయ్య లేకుండా 3 గదులు 3 అంతస్తులు ఉంటే సుఖమే ఉంది? యేసయ్య లేకుండా 10 కార్లు ఉంటే సుఖమే ఉంది? యేసయ్య లేకుండా మంచి ఆరోగ్యం ఉంటే సుఖమే ఉంది? యేసయ్య లేకుండా ఇప్పుడు గమనించండి, బంగారం ఉంటే సుఖమే ఉంది? యేసయ్య లేకుండా ఆస్తిపాస్తులు ఉంటే సుఖమే ఉంది? ఉండాల్సింది ఎవరు? యేసయ్య మనతో ఉండును గాక. ఆమేన్. యేసయ్య ఉంటే మన జీవితంలో గమనించి వెలుగు ప్రకాశిస్తుంది, లేకపోతే చీకటే.
చీకటి. మనం అనుకోవచ్చు బాగానే ఉన్నాను నేను, బాగానే ఉంటావు. కానీ ఒక రోజున ఏమైపోతావు తెలుసా? నిత్య నరకాగ్నిలో కాలిపోతావు. అందుకే యేసయ్య ఉంటే ఏం జరుగుద్ది? ఓటమి ఉండదు. నీవు నాతో వస్తే నాకు దిగులు ఉండదు, భయం ఉండదు, అనారోగ్యం ఉండదు, తెగులు ఉండదు, ఏముండదు. అంటే యేసయ్య నాతో ఉంటే. యేసయ్య నాతో వస్తే అంటే అర్థం ఏంటి? నాతో ఉంటే. అందుకని దేవుడు మనతో ఉంటే మనకు అన్ని ఆశీర్వాదాలే. ఒక్క రాత్రిలో ఎంత గొప్ప కార్యం జరిగిందో. ఒక్క నైట్, ఓన్లీ ఒక్క నైట్, ఒక్క రాత్రిలో దేవుడు మన జీవితాన్ని మార్చగలడు. చూడండి, యేసేపు గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. పాపం యేసేపు ఆశీర్వదించే ముందు పాపం జుట్టు గెడ్డం, జుట్టు మురికి బట్టలు ఉన్నాయి, పాపం అలా పడుకున్నాడు. ఎక్కడ పడుకున్నాడు? చెరసాల్లో పడుకున్నాడు. చెరసాల్లో ఎలా ఉంటుంది పడుకోవడానికి? బల్ల. ఆ బల్ల మీద పాపం అలా పడుకొని ఉన్నాడు. ఏంటా అని దిక్కుతోచని స్థితిలో పడుకొని ఉన్నాడు ఆ రాత్రి. ఎమ్మటే కొంతమంది వెళ్ళారు, స్తోత్రం. పడుకొని ఉన్నటువంటి యేసేపు దగ్గరికి వెళ్ళి, హలో బ్రదర్, కొంచెం లేకండి, కటింగ్ షాప్కి వెళ్దామని కటింగ్ షాప్కి తీసుకెళ్లారంట. క్రాప్ చేశారు. తనకు అర్థం కాల, ఇదేంటి నాకు కటింగ్ చేస్తున్నారేంటి? శుభ్రంగా స్నానం చేయమని సబ్బు ఇచ్చారంట. స్తోత్రం. ఇదేంటి నాకు సబ్బు ఎందుకు అని అనుకుంటుంటాడు యేసేపు. స్నానం చేశాడు, మంచి వస్త్రాలు ఇచ్చాడు. స్తోత్రం. ఇదే నాకు వస్త్రాలు ఎందుకంటే ఇప్పుడు అన్నీ వేసుకున్న తర్వాత నువ్వు రాజుగారి దగ్గరికి వెళ్ళాలి, రాజుగారు నిన్ను రమ్మంటున్నారు. ఆమె ఏమంటున్నారు? ఫరో నిన్ను తీసుకొని రమ్మన్నాడు. ఎందుకంటే ఆయనకు ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఆయన పిచ్చెక్కిచ్చేస్తుంది. నిద్ర పట్టట్లా ఆయనకి. ఆ దర్శనం ఎవరు చెప్తారా అని ఎదురు చూస్తుంటే ఎవరో ఒక ఆయన అన్నాడు, అయ్యా చెరసాల్లో నేను ఉన్నప్పుడు నాకు దర్శనం చెప్పాడు యేసేపు అనే ఒక ఆయన, దేవుని ఆత్మ కలిగినటువంటి ఆయన అనగానే, అయితే అతను తీసుకొని రండి అని మొత్తానికి యేసేపుని ఫరో దగ్గరికి తీసుకొచ్చారు. ఫరో దగ్గరికి తీసుకురాగానే ఫరో చెప్పాడు, ఇదయ్యా నా కళ అన్నాడు. నీ కళ ఇది, దాని భావం ఇది అన్నాడు. అంతే. స్తోత్రం. ఏమన్నాడు? ఎమ్మటి ఏమన్నాడు తెలుసా? ఫరో, ఇతని వలె దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు ఎవరిని నేను చూడలేదు, ఇతన్ని హెచ్చించండి అన్నాడు. చూడండి, ఆ రాత్రి ఎలా పడుకున్నాడు? చెరసాల్లో. తర్వాత రాత్రి ఎక్కడ పడుకున్నాడు? ప్యాలెస్లో. ఆ రాత్రి చెరసాల్లో ఎలా పడుకున్నాడు? గెడ్డం ఉంది, జుట్టు ఉంది, మంచి వస్త్రాలు, పిచ్చోళ్ళలాగా పడుకున్నటువంటి ఆ యేసేపుని ఒక్క రాత్రి మార్చేసిందండి. స్తోత్రం. అలాగనే పిచ్చోళ్ళలాగా ఉన్నటువంటి యాకోబుని ఒక్క రాత్రి మార్చేసిందండి. స్తోత్రం కలుగును గాక. ఒక్క రాత్రి చాలు మన జీవితంలో మార్పు రావడానికి. దేవుని స్తోత్రం. రాత్రి మీరు ఎలా పడుకున్నారు? ఈ రాత్రి ఆశీర్వాదకరంగా దేవుడు పడుకోబెట్టగలడు. స్తోత్రం. నేను అదే నమ్ముతాను. ఈ రాత్రి అలా పడుకున్నాడు యాకోబు. సపోజ్ మంగళవారం నాడు రాత్రి, ఏంటో నా జీవితంలో ఉంది అని పాప పడుకున్నాడు. బుధవారం నాడు రాత్రి ఎలా పడుకున్నాడు? ఏమండి? అలాగే ఈ రాత్రి ఎబ్బేకు రేవు దగ్గర దాటిపోయే ఆ రాత్రి ఒంటరిగా ఉన్నాడు. తర్వాత ఉదయం దేవునితో ఉన్నాడు. ఆమె ఒంటరి తనంలో దేవుడి కృప తోడే ఉంది యాకోబుకి. అలాగనే ఈ రోజున నువ్వు ఒంటరిగా ఉన్నావేమో, అది నీ ఆశీర్వాదానికే. ఆమె బైబిల్లోనంట ఒంటరిగా ఉన్నవాళ్ళు బోల్డు మంది ఉన్నారు. దావీదు కూడా ఒంటరిగా, కానీ దావీదుతో దేవుడు ఉన్నాడు. స్తోత్రం. ఒంటరిగా గడిపిన వాళ్ళని దేవుడు ఆశీర్వదించాడు. బైబిల్లో ఎవరెవరున్నారు ఒంటరిగా? బైబిల్లో 3 పేర్లు చెప్పండి. ఒక ఆయన యాకోబు అనుకున్నాం, ఓకే, ఒక ఆయన పక్కన పెట్టేసేయండి. ఇంకొక 2 చెప్పండి. ఒంటరిగా దిక్కుమాలిన పరిస్థితుల్లో, భయంకరమైన పరిస్థితులు ఎవరున్నారు? వెరీ గుడ్, దానియేలు ఒంటరిగా ఉన్నాడు. స్తోత్రం. దానియేలుకి ఎంతోమంది స్నేహితులు ఉన్నారు, దానియేలుకి ఎంతోమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, కానీ ఒంటరిగా ఉన్నాడు దానియేలు. కానీ దానియేలుకి ఎవరు తోడుగా ఉన్నారు?
తర్వాత దావీదు కూడా చాలాసార్లు పాపం అరణ్యంలో ఒంటరిగానే ఉన్నాడు. అలాగనే ఇప్పుడు చూడండి, ఒంటరిగా ఉన్న వాళ్ళని, అంటే ఒంటరిగా ఉంటే ఓడిపోయినట్లు లెక్క. చెప్పండి, అంటే ఒంటరిగా ఉంటే ఓడిపోయినట్లు లెక్క. ఒంటరి వాడిని దేవుడు ఎప్పుడు ఓటమి పాలు చేయడు. ఒంటరితనంలో పిల్లలు గమనించండి, నువ్వు ఒంటరిగా ఉన్నావంటే అర్థం ఏంటి? నీకు ఒక రోజు ఒంటరిగా వచ్చిందంటే ఆ తర్వాత రోజులన్నీ కూడా దీవెనకరమైన రోజులే. ఆమేన్, స్తోత్రం. యాకోబుకి 11 మంది పిల్లలు, 4 భార్యలు, తర్వాత బంధువులు అందరూ ఉన్నారు. కానీ ఒక రోజున ఒంటరిగా గడిపాడు. ఒంటరిగా గడపడం వల్ల నష్టపోయాడా? దీవించబడ్డాడా? అలాగే నువ్వు కూడా దేవుడితో ఒంటరిగా గడుపు. నీ గదిలోనికి వెళ్ళి పొద్దున్నే తలుపేసేసుకొని సాయంత్రం వరకు ఎవరిని రానివద్దు. దేవునితోనే గడుపు. అసలు ఆ రోజు తర్వాత నీ జీవితం ఒక ఆశీర్వాదకరమైన కృపే. ఆమేన్, ఆశీర్వాదమేనండి, దీవెనకరమేనండి. అందుకనే దేవుడు ఒంటరితనంలో మనం దేవుణ్ణి ఆరాధించాలంట. ఒంటరితనం అది ఆశీర్వాదానికే కానీ అది వేరే దానికి అది అర్థమవుతుందండి. ఇప్పుడు యాకోబు ఏం చేశాడు? ఒంటరిగా ఉన్నాడు. ఇప్పుడు దీవెనకరంగా కాదా? అందుకనే తెలివితో ఇతను ఏం చేశాడంటే, మీరు వెళ్ళిపోండి, తర్వాత వస్తానని పాపం ఒంటరిగా గడిపాడు. ఒంటరిగా మిగిలిపోయిన యాకోబులో దేవుడు ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అలాగనే మనం కూడా ఈరోజు దేవుడి మందిరానికి ఒంటరిగా వచ్చావా? ఎందుకని ఒంటరిగా వచ్చావు? దేవుడు నిన్ను ఆశీర్వదించడానికే. ఆమేన్, దేవుని స్తోత్రం. ఒంటరిగా ఉన్నావా? చెప్పండి, అర్థమవుతుందండి దేవుడి వాక్యం. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒంటరితనంలో దేవుని ఆశీర్వాదాలు మనం చూస్తాం. ఆమేన్, ఒంటరిగా ఉంటాం మనం. కానీ ఆ ఒంటరిగా ఉన్న తర్వాత దేవుని ఆశీర్వాదాలు మన మీద ఎన్నో వస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఒంటరితనంలో దేవుని కృపను మనం పొందుకునేవారిగా ఉన్నప్పుడు దేవుడి సహాయం మనందరికీ కూడా సదాకాలం తోడుగా ఉండి కాచి కాపాడి నడిపించును గాక. ఆమె కాబట్టి ఇక్కడ చూస్తే యాకోబు జీవితంలో ఒంటరితనంలో దేవుడు యాకోబుని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే నా దేవుడు ఈ రోజున నిన్ను కూడా ఆశీర్వదించును గాక. అయితే నిన్ను ఆశీర్వదించడానికి నువ్వు చేయాల్సిందేంటి? చెప్పండి, నువ్వేం చేయాలి? ఏమండి చెప్పండి. ఇప్పటివరకు మనం వాక్యం ఉన్నాం కదా. యాకోబు ఆశీర్వాదానికి కారణం ఏంటి? పట్టు విడవల, గట్టిగా పట్టుకున్నాడు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నన్ను ఇక్కడి నుంచి పంపించమాకయ్యా. నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే నన్ను ఇక్కడి నుంచి నువ్వు తీసుకువెళ్ళి. అలా ప్రార్థన చేద్దాం. కాసేపు మోకరించండి, ప్రార్థన చేయండి, కన్నీళ్లతో దేవుణ్ణి అడగండి. దేవా, ఈ ఆదివారం నువ్వు నాతో మాట్లాడావయ్యా. నువ్వు నన్ను ఆశీర్వదిస్తానంటేనే నీ మందిరంలో నుండి నేను పాదం బయట పెడతానయ్యా. నువ్వు నన్ను ఆశీర్వదించే వరకు నాయన నేను ఇక్కడే ఉంటానయ్యా అని నువ్వు ప్రార్థన ఎప్పుడైతే చేసుకున్నావో దేవుడు నిన్ను ఈ రోజున ఆశీర్వదించి నీ ఇంటికి పంపిస్తాడు, నీ కుటుంబంలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున చెప్తున్నటువంటి మాట, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని కూడా ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. ప్రార్థన చేయి. ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించు. పెనుగులాడు దేవుడితో, ఈ రోజున పోరాడు దేవుడితో. అయ్యా, మాకు ఆశీర్వాదాలు లేవయ్యా, నీ ఆశీర్వాదం మాకు దయచేయి. గట్టిగా పట్టుకో, దేవుడిని గట్టిగా పట్టుకో, దేవుడి పాదాలు గట్టిగా పట్టుకో, గట్టిగా పట్టుకుని అడుగు, అయ్యా నువ్వు ఆశీర్వదించు. లార్డ్ ప్లీజ్ బ్లెస్ మీ, లార్డ్ ప్లీజ్ బ్లెస్ మీ, బ్లెస్ మీ, బ్లెస్ మీ. నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదించయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదించయ్యా. నువ్వు ఆశీర్వదిస్తేనే నేను బయటికి వెళ్తానయ్యా, లేకపోతే నేను వెళ్ళనయ్యా. లార్డ్ ప్లీజ్ బ్లెస్ మీ, లార్డ్ ప్లీజ్ బ్లెస్ మీ టుడే. నాయన నన్ను ఆశీర్వదించు, నాయన నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. నువ్వు ఆశీర్వదిస్తేనే మేము ఇక్కడి నుంచి కదలగలవయ్యా. నువ్వు ఆశీర్వదిస్తేనే మేము వెళ్ళగలవయ్యా. నువ్వు ఆశీర్వదించు. ఓ లార్డ్, నువ్వు ఆశీర్వదించు. ఈ మధ్యాహ్నం నాయన నువ్వు ఆశీర్వదించు. ప్లీజ్ బ్లెస్ మీ, బ్లెస్ మీ. నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. మా సంఘాన్ని ఆశీర్వదించు, మా కుటుంబాలను ఆశీర్వదించు,
మా బిడ్డలు ఆశీర్వదించు నాయన. నీ ఆశీర్వాదం మాకు కావాలయ్యా. అయ్యా, ప్రజలుంటూ ఆశీర్వాదం కాదు, భార్య ఉంటూ ఆశీర్వాదం కాదు, పిల్లలుంటూ ఆశీర్వాదం కాదయ్యా. నీ ఆశీర్వాదం నాకు కావాలయ్యా. నీ ఆశీర్వాదం నాకు కావాలి అయ్యా. నీ ఆశీర్వాదం మాకు కావాలి. నీ ఆశీర్వాదం మాకు కావాలయ్యా. నీ ఆశీర్వాదం మాకు కావాలి. నన్ను ఆశీర్వదించి గట్టిగా పట్టుకో దేవుణ్ణి. ఈరోజు ఆయన నీ ముందున్నాడు, గట్టిగా పట్టుకో. ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు, గట్టిగా పట్టుకో దేవుణ్ణి.